హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఏపీలో ఏదైనా ప్రభుత్వ పథకానికి అర్హులను నిర్ణయించాలంటే ముందు వాలంటీర్లు ముఖ్యం. కాబట్టి ఈ వీడియోలో వాలంటీర్ల నియామకంపై కూటమి పెద్దలు తీసుకొనున్న నిర్ణయం ఏంటి, పాత వాలంటీర్లను కొనసాగిస్తారా లేక కొత్త వారిని నోటిఫికేషన్ ఇచ్చి ఎంపిక చేస్తారా, కొత్త వారిని తీసుకుంటే ఏమేమి అర్హతలు ఉండాలి, రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి ఏంటి, ఎప్పట్లోగా వాలంటీర్లను ఎంపిక చేస్తారు అనే కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి వాలంటీర్ల నియామకం పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఉన్న పాత వాలంటీర్లను మాత్రమే మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని పాత వాలంటీర్లు మంత్రుల చుట్టూ తిరుగుతుంటే, ఆ మంత్రులు కూడా పాత వాలంటీర్లనే తీసుకుంటాము అని స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. కానీ ఈ నిర్ణయంపై టీడీపీ కార్యకర్తలు నిరసనకు దిగుతున్నారు. ఎందుకంటే గతంలో వాలంటీర్లుగా పనిచేసే వారిలో 90% వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే ఉన్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని టీడీపీ కార్యకర్తలు గుర్తు చేస్తూ, పాత వాలంటీర్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటే మా ఆత్మగౌరవం ఏమైపోవాలి, మేము ఊర్లో తలెత్తుకొని ఎలా తిరగాలి అని చెప్పి టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గర తమ గోడును చెప్పుకుంటున్నారు. దీంతో వాలంటీర్ల నియామకం విషయంలో తర్జనా భర్జనలో పడింది కూటమి ప్రభుత్వం. అయితే ఇప్పుడు పాత వాలంటీర్లను ఉద్యోగాలు ఉంటాయా ఊడతాయా అన్న డౌట్ అందరిలో మొదలైంది. అయితే మనకు తెలిసిన సమాచారం మేరకు పాత వాలంటీర్లతో చాలా వరకు 10th మాత్రమే పాస్ అయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ విద్యార్హతను కొంచెం పెంచి వారిని తీసేసి వారి ప్లేస్లో కొత్త వారిని తీసుకుంటారని తెలుస్తుంది. అలాగే గతంలో 50 ఇళ్లకు ఒక వాలంటీర్ పనిచేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ ఇళ్ల సంఖ్యను పెంచి వేతనం 10,000 రూపాయలు ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే ఎవరైనా బలవంతంగా వాలంటీర్ పోస్టుకు రాజీనామా చేసి ఉంటే, ఎవరైతే మీ చేత రాజీనామా చేయించారో వాళ్ళపైన మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా రాజీనామా చేసిన వాలంటీర్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వం జూలై 1లోపు వాలంటీర్ల వ్యవస్థను పునఃప్రారంభించాలని యోచిస్తున్నట్లు సమాచారం. సో ఇది ఫ్రెండ్స్, వాలంటీర్లకు సంబంధించి వచ్చిన అప్డేట్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.